ఒబేసిటీ అంటే కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు. ఇది శరీరంలో చాలా వ్యవస్థలపై ప్రభావం చూపించే దీర్ఘకాలిక సమస్య. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ జి శ్వేతారెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మై హెల్త్ హాస్పిటల్స్ తార్నాక. WHO ప్రకారం ఒబేసిటీ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, షుగర్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. మహిళల్లో ముఖ్యంగా ఏమవుతుంది? ఒబేసిటీ వల్ల, బరువు పెరగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. దీని వల్ల PCOS, ఇర్రెగ్యులర్ సైకిల్స్, తర్వాత ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్, గర్భం దాల్చడంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ సాధారణంగా ఎదుర్కొంటారు. ఇంకా ఏ సమస్యలు రావచ్చు? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరగడము, ఫ్యాటీ లివర్, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నిద్రలో గురక పెట్టడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, అలసట. ప్రెగ్నెన్సీలో అయితే ఇంకా జాగ్రత్త అవసరం. ఒబేసిటీ ఉన్న మహిళలు ప్రెగ్నెంట్ అవుతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ పెరగడం కానివ్వండి, షుగర్ రావడము, లేబర్ సమయంలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కన్నా ముందే బరువును నియంత్రించుకుంటే బెటర్. బరువు నియంత్రించుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటివి? రోజు నడక, సమతుల్య ఆహారం, హెల్దీ డైట్ తీసుకోవడం చాలా అవసరం. తగిన నిద్ర, తీపి వస్తువులు, జంక్ ఫుడ్ తగ్గించడం మంచిది. అవసరమైతే డాక్టర్ల సలహా కానివ్వండి, డైటీషియన్ల సలహా తీసుకొని బరువుని నియంత్రించుకోవడం చాలా అవసరం. కొంచెం బరువు తగ్గిన ఆరోగ్య లాభం చాలా ఉంటుంది. బరువు తగ్గడం అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా.